అందరికీ శుభాభివందనాలండి. పాట పాడుకుని దేవునామాన్ని మహింపరచుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. దేవుని స్తోత్రం. ప్రియ గ్రామస్తులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మీ గ్రామానికి రావడానికి కారణము యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి వచ్చామండి. దేవుడు తెలియచేయమని మమ్మల్ని పంపించి ఉండగా మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నారు కనుక ప్రేమతో తెలియజేయబడుతున్న ఈ మాటలను మీరు వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నామండి. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉందండి. అవునండి, భేదం ఏమీ లేదు. ఒక జాతి, ఒక మతము, ఒక చిన్నవారు పెద్దవారు, ఒక ఉన్నవారు లేనివారు ఏమీ లేదండి. అందరము కూడా పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఆ పాపము ఎలా పోతుందండి? ఆ పాపం పోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ పాపం చేసిన వారే కనుక ఆయన దేవాతి దేవుడు ఈ సర్వ సృష్టిని ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రభువుని మన కోసము 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి పంపించారండి. ఎందుకు అంటే మన పాపాలన్నీ కడిగివేయబడాలి, మనము పరిశుద్ధులుగా అవ్వాలి. అంటే ఆయన పరిశుద్ధుడైన రక్తం మన కొరకు చిందించవలసి ఉంది కనుక ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారండి. వచ్చి 33 సంవత్సరాలన్నర ఆయన అనేక శ్రమలు, బాధలు, హింసలు పొందారు మన కోసమే. ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చారండి. ఆయన ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉంటారా మన కోసం? ఎవ్వరు ఉండరండి. మన సహోదరులు ఉంటారు, మన రక్త సంబంధులు ఉంటారు, మన భార్య భర్తలుగా ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఎంతవరకు ప్రేమిస్తారు? మాటలతో ప్రేమిస్తారు, కొన్ని పనులు చేసి ప్రేమిస్తారు. కానీ ప్రాణం పెట్టే అంతగా ఎవ్వరూ ప్రేమించారండి. కానీ దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పాపాలన్నిటినీ క్షమించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చారండి. ఇవ్వటమే కాదు, ఈ సృష్టిని, లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పిన మాటని బట్టి లోకమంతటినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టిలో మానవాళిని అందటినీ ప్రేమించారు కనుక ఆ ప్రేమను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన నిత్య రాజ్యానికి మనము చేరాలి. ఒకసారి వచ్చి దేవుడు మన మధ్యలో నివాసం చేసి ఆయన మరణమయ్యి ఆయన మళ్ళా తిరిగి లేచారండి. కానీ మరలా రెండవ మారు రాబోతున్నారు. మనలందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళాలని, ఆయన నిత్య రాజ్యంలోకి చేర్చాలని, మనందరినీ కూడా రక్షించాలని ఆయన ప్రేమిస్తున్నారు కనుక మనందరము కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నారండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక వివాహానికి వెళ్ళాలంటే, ఒక ఫంక్షన్ కి వెళ్ళాలంటే మనము సిద్ధపడి మంచి డ్రెస్ వేసుకుని
వెళుతూ ఉంటాం కదా. వెళుతున్నప్పుడు ఏదైనా మనకి మధ్యలో ఒక బురద కానీ బట్టల నిండా అది ఏదైనా అంటుకుంటే మనం ఆ బట్టలతో ఆ మురికితో ఆ ఫంక్షన్ కి వెళితే ఏమనుకుంటారని వెళ్ళము. లేకపోతే వెళ్ళినా అక్కడ చూసిన వారందరూ ఆ మురికిని చూసి ఇదేంటి మురికితో వచ్చాడు అంటారు కదా. అలాగే మనం ఈ లోకానికి అందరము కూడా పాపం చేసే ఈ లోకానికి వచ్చాము. ఎందుకంటే మన జన్మతః కర్మతః అందరము పాపలమే. ఎందుకంటే మనం పుట్టుకలోనే పాపం ఉంది. ఆ పాపంతోనే మనం వచ్చాము. కానీ అలా వెళ్ళటము, ఆయన దగ్గరికి వెళ్ళాలి కనుక, ఆయన నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆ మురికిని ఆ పాపాన్ని మనం కడుక్కోవాలి. ఎందుకంటే అది దేవుడైన యేసుక్రీస్తు వారి వలనే అవుతుందండి. అది ఆయన తెలుసుకుని మనం విశ్వసిస్తే, ఆయన్ని మనము క్షమాపణ వేడుకుంటే, ఎందుకంటే ఏదో ఒక పాపం అంటించుకుంటాము కనుక ఆ అంటించుకున్న పాపం ద్వారా మనము ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళలేము కనుక మన పాపాలను కడుక్కొని ఆయనే నిజరక్షకుడని ఒప్పుకొని ఆయన విశ్వసిస్తే చాలండి. ఆయన ఏమీ కోరుకోవట్లేదు మన నుంచి, ధనధాన్యాలు వస్తువాహనాలు ఏమీ అడగట్లేదు. ఆయన ఒక్కటే మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నారండి. మేము ఆయనకి ఆ హృదయాన్ని ఇచ్చాము, ఆయన ప్రేమను తెలుసుకున్నాము, ఆయన యందు మేము విశ్వాసం ఉంచి ఆయన నిత్యరాజ్యానికి మేము వారసులమయ్యామండి. దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు చెప్పడానికి మీ గ్రామానికి మమ్మల్ని పంపించాడండి. అవును, మేము ఎరిగిన దేవుణ్ణి మీకు పరిచయం చేయాలని. మీరు ఎప్పటికప్పుడు విన్న దేవుడేనండి, కానీ ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదండి. ఆయన సర్వ సృష్టికి సర్వ మానవాళికి ఆయన దేవుడుగా ఉన్నాడు కనుక ఆ నిజరక్షకుణ్ణి మీరు కూడా విశ్వసించి కోరుకుని తెలుసుకోవాలని, మీరందరూ కూడా రక్షింపబడి ఆయన నిత్యరాజ్యానికి వారసులవ్వాలని మేము ఈ మాటలు తెలియచేయడానికి మీ వద్దకు వచ్చామండి. మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే మా మధ్యలో కరపత్రాలు ఉన్నాయండి, తీసుకుని వెళ్ళి చదవవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి అక్కడ దైవదాసులు ఉంటారు, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. దేవుని ప్రేమ, ఆయన త్యాగం, ఆయన గొప్పతనం ఎంతో ఎంతో గొప్పదండి. మేము ఈ మాటలతో చెప్తే సరిపోదు, మీరు ఆ ప్రేమను తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభువా, ఈ గ్రామంలో నీ మాటలు ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభువా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేశారని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ పాపం నుంచి విడిపించబడాలంటే, ఆ పాపం నుంచి తప్పించబడాలంటే, నీ నిజ జీవానికి వారసులు కావాలంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ వద్దకు రావాలని మీరు మాట్లాడుతున్నారు. ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా వారి పాపముల నుంచి, వారి అపరాధముల నుంచి ప్రభా విడిపించుకుంటకు ప్రభా నాయన నీ దగ్గరకు వచ్చి ప్రభా నిన్ను వారి నోటితో ఒప్పుకుని ప్రభా నీ నిత్య జీవాన్ని పొందుకునే కృప ఈ గ్రామ ప్రజలందరికీ మీరు దయచేయమని మాటల ద్వారాగా అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిన్ను తెలుసుకునే కృప భాగ్యాలు ప్రతి ఒక్క బిడ్డలకి మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామాన్ని సురక్షితంగా, క్షేమంగా, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో ప్రభు మీరు కాచి కాపాడి భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.